నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మంచిది బాగుంటుంది, ఎంపీగా ఏ అభ్యర్థి గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుంది అనే విషయంపై, అలాగే ఏ అభ్యర్థి గెలిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది లేదా ఇక్కడ పరిపాలన బాగుంటుంది అనే విషయంపై మన నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రజల మనోగతం, ప్రజల నాడి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? శైలజ. శైలజ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. 3 నువ్వా నేనా అన్నట్లున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ ఎందుకు గెలవాలనుకుంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఒక 5 సంవత్సరాలు ఆయన పరిపాలన కూడా ఎట్లా ఉండాలో, కానీ పిల్లల భవిష్యత్తు, చాలా మందికి ఇల్లులు రాలేదు, మరి ఇల్లుల కోసం పెన్షన్లు, చాలా మందికి పెన్షన్లు రాలేదు, పెన్షన్ల కోసం పిల్లలు స్కూళ్ళు, హై స్కూళ్ళు ఇవన్నీ వాళ్ళకు ఎక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పుకోలేక ఇట్లా కూడా చాలా ఇబ్బంది పడతాను. ఇల్లు రాక కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా జాబులు లేవు. అందుకోసం ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో ఒక 5 సంవత్సరాలు చూసి తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం. ఇప్పుడైతే కాంగ్రెసే. కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ మంచిగా చేస్తుంది. ఎందుకు, ఏం చేస్తుంది అసలు? అంటే కేసీఆర్ 2 మాటల ఇండు ముఖ్యమంత్రి. ఇల్లు లేని వాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. అల్లుడు తేడమంటాడు, బిడ్డ తేడమంటది, కోళ్ళని ఎడగమ్ముతారు, మేకలు ఎడగమ్ముతారు, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు? పేదవాళ్ళకు. మరి 10 ఏళ్ళ నుంచి ఇలా ఇప్పుడు మళ్ళీ దోసుకుంటావు. హైదరాబాద్ భూములన్నీ అమ్ముకుంటాడు, ఎక్కడెక్కడ అమ్ముతాడు. మన వరంగల్ జైలు ఎన్ని ఏళ్ళ కింద కట్టిండ్రు? నెహ్రూ గారు కట్టించిన జైలు ఈయనకేం అవసరం అమ్మిండు? మనకు చెయ్యి వస్తేనే పేదలకు ఇండ్లు ఇస్తారు. ఒక ముసలోళ్ళకు 2000 ఇచ్చి దోసుకున్నాడు అని మేము చెయ్యికే వేస్తాం ఎప్పుడైనా. అంటే కాంగ్రెస్ మంచి పనులు చేస్తాను, మంచి పనులు చేస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఒక్కొక్కరు మందు తాగి సత్తాండ్రు. పిల్లలు చదువుకొని, ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానంటాడు రేమంత్ అన్న. బస్సు ఇప్పుడు ఒక్కొక్కరు అత్తగారింళ్ళలో పోతారు, తల్లిగారింటికి పోతారు, యాదగిరిగుట్ట పోయిండ్రు, సమ్మక్క తీర్థం, భద్రాచలం అన్నీ పోతాండు. ఆయన ఏం తప్పుగా చేసిండు? వీడేం చేసిండు? దోసుకుంటాడు. కరెంటు బిల్లు కూడా తక్కువ చేసిండా. ఇంకా 2 గ్యారెంటీ కూడా మళ్ళీ ఇస్తానంటాడు. మహాలక్ష్మి ఇవన్నీ. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అప్పుడు ఇందిరమ్మ ఇచ్చినాయి ఇండ్లు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. మరి కేసీఆర్ ఇచ్చిండా? మీకు తెలియదా? బీజేపీనా? బీజేపీ అంటే ఎవరు ఇక్కడ పోటీ చేసేది? ఏమో మరి ఇక్కడ చేసేది నాకు తెలియదు. ఆయన ఎవరున్నారు బీజేపీకి? కేసీఆర్ ఎందుక? నరేంద్ర మోడీ. నరేంద్ర చూసినావు ఎప్పుడన్నా మోడీని? నేను చూసినట్టే టీవీలలో చూసిన. మరి ఎందుకు ఇంత ప్రేమ పెరిగింది? మరి ఇక అవన్నీ మాపు చేయాలని. ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏమో ఇక బీజేపీ అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు ఈసారి. మాకు టీఆర్ఎస్ గెలవాలి. టీఆర్ఎస్ అంటే మాలోతు కవిత. కవితే. ఎందుకు మరి టీఆర్ఎస్ దేనికి గెలవాలి? దేనికంటే మాకు ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో గెలిచి మాకు ఏమంత ఇది చేస్తాడు, రైతు బంధు ఇట్లా ఏమి ఇస్తాడు. మాకు కూడా 4 ఎకరాలు ఉన్నది కానీ మాకు రైతు బంధు పడలే. ఇంకా ఇప్పుడు మాకు 2 లక్షల అప్పు దాంట్లో ఉన్నది, దేంట్లో బ్యాంకులో. మాకు అవి కూడా ఏం మాపి కాలేదు, ఎదరగాలే, ఇప్పుడు కూడా కావట్లేవు. ఇంకా ఎవరు గెలవాలి? అదే టీఆర్ఎస్ గెలవాలి. కవిత. కాంగ్రెస్ వేయాలి. కాంగ్రెస్ వేయాలి. కాంగ్రెస్ కా? ఎందుకు అట్లే వేయాలి. మా గరీబులు ముంచుతారు తెలంగాణలో. నాది ముంచురు చూపెడతారు. ఇంకో గతం జాగా ఇక్కడికి ముంచుండు తెలంగాణలో. నా రాజు కూడా పూల వెంగి చీసిరోడు, ఒక్క ముక్క చీసిరోడు పోసిరు. న్యాయమైన చీసిరోడు పోయలే. అయితే కాంగ్రెస్ కరెక్ట్ అంటావా? కరెక్ట్. అదే కాంగ్రెస్ కరెక్ట్. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలి. అదే గెలవాలి. మాకు ఇప్పుడు చేకూర్త వచ్చింది కాబట్టి చేకూర్తే గెలవాలి. ఎందుకు? ఎందుకంటే ఇక అన్నిటికీ సౌకర్యం పేదలకు. ఇప్పుడు ఏం చేసిరంటే బస్సులు, అదే బస్సు అంటే పోని కామన్, కానీ ఇప్పుడు మాకు నెలకు 2500 ఇస్తారన్నారు. ఇచ్చిందా? ఇస్తారు, మెల్లగా వస్తాయి. ఎట్లా ఓపిక చెయ్యి తిప్పుకోవాలి కదా వాళ్ళు కూడా. సరే, ఏ గుర్తు, ఏ పార్టీ గెలవాలి? ఇక ఇది గెలిచింది, ఇదే గెలవాలి. ఏది ఇది చెయ్యి. బలరాం నాయక్ అండి. కాంగ్రెస్ బలపరిచిన బలరాం నాయక్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది అనుకుంటాను? ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి సెంట్రల్ మినిస్టర్ చేసిండు కాబట్టి అంతకుముందు తీసుకొచ్చిన స్కూల్స్ అవైతే ఏంది, మన
హాస్టల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ ఆయన తీసుకొచ్చింది కాబట్టి ఈసారి కూడా ఆయన గెలిపిస్తే కొంచెం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగలేదా? కవిత ఇంతకుముందు ఇప్పటి వరకు మా గ్రామానికి రాలేదు. 10 ఇయర్స్లో ఇంతవరకు మేము అసలు ఎక్కువ మండలానికి కూడా వచ్చింది లేదు. కాబట్టి ఈసారి మార్పు రావాలని కాంగ్రెస్ పోటీద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెసే కరెక్ట్ అనుకుంటున్నాను. అవును. మరి బీజేపీ కూడా ఉంది కదా సెంట్రల్లో, నరేంద్ర మోడీ, ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆల్రెడీ ఒకసారి ఎంపిక చేసిండ్రు. కరెక్టే, కానీ బీజేపీ బాగా మత పార్టీగా బాగా రాజకీయం చేస్తుంది. రాముని పెట్టుకొని ఓటు అడుగుతుంది కాబట్టి మాకు నచ్చలేదు. మేము అందరి ఎడ్యుకేటెడ్, ఈ రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడిగితే మాకు మంచిగా అనిపిస్తలేదు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద చేంజ్ వచ్చేసింది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఇండియా కూటమి గెలవాలని కోరుకుంటున్నాం. ఎవరు గెలిచినా వేస్ట్. కాంగ్రెస్ వాడు గెలిచిందంటే వేస్ట్ కాలే. ఏదే వాడు పింఛన్లు పెంచుతాను అన్నాడు, పింఛన్లు పెంచలేదు, ఏది లేదు, ఏమి లేదు. ఏమి ఇచ్చిండు వాడు? ఇప్పుడు ఎన్ని నెలలు గెలిచి? 5 నెలలు. 5 నెలల కాదు వాడు గాడిద పాలు తమ్ముతాడా? అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంట? వేస్ట్ కాడు. కాంగ్రెస్ వాళ్ళు గెలవద్దు, చేయొద్దు. ఎవరు గెలవాలి? ఇక ఎటు పెట్టుకొని కేసీఆర్ అన్నాడు, బరాబరి నిలుపుకున్నాడు నిలుపుకోదా. అప్పు అయితేని గిప్పు అయితేని ప్రజలకు మేలు జరగాలి. మరి ఏది వీడు రుణాలు మాయిపోయానే, పింఛన్లు పెంచుతానే, ఈ పెంచుతా, ఇన్ని నెలల కాంచి ఏది లేదా? ఎందుకు? కాంగ్రెస్ ఓటు వేసినోడు బుద్ధి తక్కువడే. కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ ఎందుకు గెలవాలి? కాంగ్రెస్ పొడుగు చేసి బోర్లు ఇచ్చినారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మాకెవ్వాలి అన్నం పెట్టి ఇల్లు జాగి ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకెత్తాం. ఎవరు ఇచ్చింది మరి మీకు? మాకు ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ ఇస్తే ఇప్పుడు ఇందిరమ్మకి వేస్తావా? ఇందిరమ్మది ఏ పార్టీ? ఏం పార్టీ మరి? ఆ ఇందిరమ్మ కాంగ్రెస్ అయితే ఆమెకేస్తాం. నా ఇంట్లో 7 ఓట్లు. మాకొక్క పావుల తీయలేదు. ఉన్నోనికి 5 ఎకరాల 6 ఎకరాల భూమి ఉన్నోనికే 10 లక్షలు ఇచ్చిండు. నా కొడుకులు లేరు, 2 బిడ్డలు ఉన్న భూమి అన్ని పెంచి తెచ్చిన. నాకు తింటానికి పోలేదు. నా మొగడు తెచ్చిండు మొన్న. ఎవరు ఒక్క పావులు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఓటేయాలంటే 7 ఓట్లు. ఒక నా మొగడు పోతే ఇంకా 6 ఓట్లు ఉన్నాయి. వేయాలి. మీరు ఎవరు అన్నం మంచిగా పెడితే వాళ్ళకెత్తాం. ఎవరా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళే గెలవాలి. ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు గెలవాలి? కరెక్ట్గా చెప్పు. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలవాలి. అంతేనా? ఇప్పుడు మీరు కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అంటారా? అవును. ఎందుకు? ఎందుకంటే ఇక ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి చేయాలి. అంటే ఏం లబ్ధి జరుగుతుంది అనుకుంటాను? ఏమున్నదంటే అన్నిటికీ కావాలంటే కాంగ్రెసే రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీళ్ళు ఉన్నది కాబట్టి మ్యాక్సిమం దానికే ఓటు వేయాలి. బలరాం నాయక్ వెళ్తే ఎమ్మెల్యేలకు కొంచెం సపోర్ట్గా ఉంటాడు. ఆయన సపోర్ట్గా ఉంటే మనకు కూడా కొంచెం మంచిది. ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. ఉన్న గవర్నమెంట్నే ఎప్పుడైనా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో లేని గవర్నమెంట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్. అందుకని ఉన్న గవర్నమెంట్ ఎప్పుడైనా డెవలప్ చేయాలి. కాంగ్రెస్సే బెటర్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే 2 విధాలుగా అన్నీ బాగుంటాయి కదా ఆలోచనతోనే మేము కోరుకుంటున్నాం. అంటే ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అనుకుంటాను. అవుతాడు ఈసారి పక్కా అవుతాడు. ఎట్లా మరి? ఇప్పుడు డిప్లొమా చేసిన నీ జాబ్ వచ్చిందా? జాబ్ అంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మన నిరుద్యోగులను బాగా వాడుకున్న తప్పించి ఏం లేదు. ఇబ్బందులు పడ్డాం రైతులు కానీ నిరుద్యోగులు కానీ చాలా వరకు. 100% మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా ఒక సముచిత స్థానం చూపిస్తుంది పక్కా. అది నమ్మకం మాకున్నది. కాంగ్రెసే కరెక్ట్. కేంద్రంలో కూడా కాంగ్రెసే పర్ఫెక్ట్గా వస్తే 2 ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం ఉంటే ఇంకా బాగుంటుంది ఆలోచన మాకు. కాంగ్రెస్కి వేయాలి. కాంగ్రెసా? ఎందుకు? కాంగ్రెస్ పింఛన్లు గిట్టిస్తారు. వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదా? ఇచ్చారు. మరి టీఆర్ఎస్ ఎందుకు పోయింది? ఎందుకు పోయిందో నువ్వు చెప్పాలి. ఆయన అన్ని తిన్నాడు, ఆఖరికి వచ్చారు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అనుకోలే కదా గెలిచింది. బలరాం నాయక్ ఏ పార్టీ? కాంగ్రెస్. ఎందుకు గెలవాలి బలరాం నాయక్? ఆయన గెలవాలి. పైన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మొత్తం ప్రభుత్వం కాంగ్రెసే రావాలి. అది వస్తే ఏం జరుగుతుంది అనుకుంటాను? అంటే ఇంతకుముందు పథకాలు ఎన్ని ఇచ్చిళ్ళు అన్ని నిలబెడతారని.
బీఆర్ఎస్ నిలబెట్టలేదు, నిలబెట్టలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదా? ఉద్యోగాలు తక్కువ ఇచ్చిండు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి 6 పథకాలు అన్నాడు, అవి తొందర ఇచ్చేసిండు. ఈ బీఆర్ఎస్ అనేటోళ్ళు ఉన్నారు, తొందర ఇవ్వలేదు, వాళ్ళు లేట్గా ఇచ్చారు. కాంగ్రెస్ కరెక్ట్, కాంగ్రెసే కరెక్ట్. కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుందండి, కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ గెలవాలి? అన్ని చేస్తున్నాడు. కరెంటు బిల్లు మాఫీ చేసిండు, పక్కా ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటున్నాడు. మోదీ గారు మతతత్వ పార్టీ బీజేపీ శ్రీరాముని మేము ఇలా కొలుచుకుంటున్నాం, వాళ్ళు కొలుస్తున్నారు. శ్రీరాముని బొమ్మ పెట్టుకొని మాకు ఓట్లు కావాలంటున్నారు. బీఆర్ఎస్ మొత్తం దోచుకున్నాడు. మా ఎస్సీలకు 10 లక్షలు అన్నాడు, మరి మా బీసీలలో కూడా చాలా పేదలు ఉన్నారు. మేము మాకు పక్కా ఇల్లు కూడా ఇస్తాము, పక్కా ఇల్లు ఇవ్వలే, ఏమి ఇలా చూసి మా ఇల్లు అట్లే ఆగిపోయించాను. అందుకే కాంగ్రెస్, అందుకనే కాంగ్రెస్ గెలిస్తేనే మాకు మంచి జరుగుతుంది మా ఆలోచన. చూశారు కదా, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎంపీ అభ్యర్థిగా లేదా ఎంపీ అభ్యర్థి ఎవరు గెలిచమంటారు లేదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రజలు ముక్త కంఠంతో తెలియజేశారు. వారి అభిప్రాయం నెగ్గుతుందా లేదా ప్రజల నాడి ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు గమనించారు. ఇంకా మరొక నియోజకవర్గంలో మళ్ళీ పబ్లిక్ టాక్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.